నాటుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. మాపు దినమునందున ఆయన ముందర నీవు ఇలా చేదర్యం నీకుందా? మాపు దినా ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. మాపు దినమునంద మాపు అసలు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోలారా. తల్లిదండ్రులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీ అందరికీ క్రీస్తు నామములో నా వందనము తెలియజేస్తున్నానండి. మేమంతా ఇలా కూడిగా రావడానికి గల కారణం ఏంటంటే, సర్వోన్నతులైన దేవుని గురించిన కొన్ని విషయాలు తెలియజేద్దామని రావడం జరిగింది. ప్రేమైన దేవుని వల్లరా, మీరు ఆలోచించగలిగితే కనుక ఈ భూమి మీద మనం చూస్తున్నటువంటి ప్రకృతిని మనం ఆలోచించగలిగితే, అన్ని మొక్కలేంటి, ఆకాశం ఏంటి, గాలి ఏంటి, నీరేంటి అన్న ఆలోచన మనుషుల్లో పుడుతుంది. ప్రేమల దేవుని వల్ల అసలు దేవుడు ఈ లోకంలో ఇవన్నీ చేశాడు. గాలిని, నీరుని, నిప్పుని, ఈ చెట్లను, మనిషి తినడానికి ఆహారము, ఇవన్నీ ఎందుకు వచ్చిందో మనం ఆలోచన చేయగలిగితే, పిల్లలైన వారి కోసం ఈ సృష్టిలో ఎన్నో విలువైనవి సృష్టించాడు ప్రేమల దేవుని వల్లరా. అలా సృష్టించిన దేవునికి, ప్రేమల దేవుని వల్లరా, బాధ మిగిలింది ప్రేమల. ఎందుకంటే పిల్లలు అనగానే తల్లిదండ్రులను చూసేవారిగా ఉండాలి. పిల్లలు అనగానే తల్లిదండ్రులకు సన్మానించేవారిగా ఉండాలి. పిల్లలు అనగానే తల్లిదండ్రులను ఏమంటే గొప్పగా చెప్పుకునేవారిగా ఉండాలి. అలా కలగన్న దేవుడు కూడా ప్రేమల దేవుని వల్లరా కన్నీరే మిగిలింది ప్రేమల దేవుని. కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు పిల్లల పట్ల చాలా ఆశపడ్డాడు. అంటే నాకు పిల్లలు ఉన్నారు, ఆ చూపించి అనేకులకు నేను గొప్పగా చెప్పుకోవాలని ఆశపడ్డాడు ప్రేమల దేవుని వల్ల. మనం ఆలోచించగలిగితే గనక ఈరోజు పిల్లల విషయంలో మనం ఆలోచించగలిగితే, వారికి కావలసినవన్నీ తల్లిదండ్రులు సమకూరుస్తున్నారు. అందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే, 2 చక్రాల బండి అయినటువంటి బైకును కొనిస్తున్నారు పిల్లలకు. మీరు ఆలోచించగలిగితే, ఆ బైక్ పట్టుకుని నిజంగా జరిగిన సందర్భం ఏంటంటే, ఒకసారి ఆ బైక్ బయటికి తీసుకెళ్లిన వెంటనే ఒక యాక్సిడెంట్ జరిగింది ప్రేమల. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ యవనస్తుడికి తలకి గట్టిగా దెబ్బ తగిలింది. తల్లిదండ్రులు ప్రేమతో తన పిల్లలను ప్రేమించి, తన అబ్బాయి అందరికన్నా గొప్పగా ఉండాలి అని ఏది పడితే అది కొనిచ్చి, చివరికి ఆ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయం తగిలేటట్టుగా ఆ అబ్బాయికి తలకి గట్టిగా దెబ్బ తగిలిందో, హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు, ట్రీట్మెంట్ చేసినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు చాలా తప్పు చేశారండి, మీ అబ్బాయికి మీరు బైక్ కొనివ్వడం అనేది చాలా తప్పు చేశారు అని అనగానే, ఏం జరిగింది అనగానే, తలకి చాలా భయంకరమైన పెద్ద దెబ్బ తగిలింది, అతను తల్లిదండ్రులను గుర్తుపట్టరు అని ఒక భయంకరమైన మాట చెప్పగానే ప్రేమని దేవుని వల్లరా, ఆ కన్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. ఆ కన్న తల్లిదండ్రులు ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి పలకరించడానికి వెళుతున్నప్పుడు, మీరు ఎవరు అని అడుగుతున్నప్పుడు ఆ తండ్రికి చాలా బాధ కలిగింది ప్రేమ. ఆ కన్న తల్లికి అమ్మా అని పిలవకుండా నువ్వెవరు అని అన్నాడంటే, అది చాలా బాధాకరమైన విషయం ప్రేమల దేవుడు. మీరు ఆలోచించేయండి. అంటే గతంలో ఉన్న గతమంతా ఆ దెబ్బ తగలగానే ఏమైంది, మొత్తం మర్చిపోయాడు. తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. ఏమంటే ఎవరిని చూసినా అమాయకంగా చూస్తున్నా ఆ పిల్లవాడిని గురించి మనం ఆలోచన చేయగలిగితే,
ఈ లోకంలో కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా కన్న తండ్రి అనే దేవుని గురించిన విషయాలు మరిచిపోయారు. ప్రేమ దేవుని వల్ల మతి చెలించింది అనొచ్చు. ఎందుకంటే పరలోకంలో మనలో ఆయన ఒక గొప్ప బిడ్డలుగా మనం చూడాలని అనుకున్నాడు. ఆయన యందు మన యందు ఆయన సంతోషించాలని అనుకున్నాడు. కానీ ఈ రోజు మనుషులు ప్రేమ దేవుని వల్లరా కన్న తండ్రి అనే దేవుణ్ణి ఎరుగక ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నట్లుగా కనబడుతుంది. మీరు ఆలోచన చేయండి. ఈ విషయాన్ని తెలిసిన ఏమండి తండ్రి పరలోకంలో తండ్రి ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు నా పిల్లలను ఎవరు మారుస్తారు, ఎవరు నా దగ్గరికి తీసుకొస్తారు, ఎవరు నా వైపు త్రిప్పుతారన్న ఆలోచన కలిగినప్పుడు ప్రేమన దేవుని వల్లరా కన్న తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి ఎందరినో పంపించాడు. ఎందుకు? కన్న తండ్రి అనే దేవుడు ఎవరో చెప్పడం కోసం. అలా పంపించిన వారిలో యేసుక్రీస్తు వారనే ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ప్రేమల దేవుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో మనం చూడగలిగితే ప్రేమల దేవుని వల్లరా ఇదిగో మర్చిపోయిన మనల్ని తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అలాంటి యేసుక్రీస్తు వారిని ఈ రోజు ఎంతో మంది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏదో ఒక తక్కువ కులస్తునికి సంబంధించిన వ్యక్తి అని, ఆయన లేదా ఒక మతానికి ప్రచారం చేసే వ్యక్తి అని చెబుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఏమండి ఆయన గురించి ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి స్వరూపము గురించి రాయబడి ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును దాచుకుని తన్ను తాను రిక్తుడుగా చేసేసుకున్నాడంట. ఎవరి కోసం? మన కోసం. అంటే పరలోకంలో ఎప్పుడు నిత్యం సంతోషమే ఉన్నది. దేవునితో సమానంగా ఉన్న యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడండి? ఎలా వచ్చాడు? ఆయన పుట్టుక గురించి మనం ఆలోచన చేస్తే ఏమండి ఆయన పడుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన పుట్టగానే పశువుల పాకలో పడుకోబెట్టారు. ఆలోచన చేయండి. ఎందుకు అలా అంతలా మారిపోయాడంటే ఇదిగో మరిచిపోయిన మనను తండ్రిని జ్ఞాపకం చేయడానికి. ఇదిగో ప్రేమ దేవుని వలన దేవుడిచ్చిన 66 సంవత్సరాల జీవితంలో సగం జీవితం మనకు అయిపోయింది. 30 సంవత్సరాల జీవితం మీ పిల్లల కోసం, మీకోసం, మీ కష్టం కోసం ఏమండి అంతా వేస్ట్ చేశారు. మిగిలిన కాలము ప్రేమ దేవుని వల్ల చావుకు దగ్గరయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఒక్కసారి నిలబడి ఆలోచన చేయండి. ఒక్కసారి నిలబడి ఆలోచన చేయండి ప్రేమల దేవుని వల్ల. ఈ జీవితం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము, ఏమైపోతామో ఆలోచన చేయండి ప్రేమల దేవుని వల్ల. నీ కోసం నీ కన్న తండ్రి ఎదురు చూస్తున్నాడు. బాధతో నిన్ను 2 చేతులు చాపి నా దగ్గరికి రెండని పిలుస్తున్నాడు ప్రేమల దేవుని వల్ల. ఆలోచన చేయండి. అంతేగాని ఈ బైబిల్ అనేది మత పుస్తకం కాదు ప్రేమల దేవుని వల్ల. మహాజ్ఞానపు పుస్తకం. అనేకులకు పరలోకం తీసుకువెళ్లే మహాజ్ఞానమైన మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఒకప్పుడు మేము కూడా భయంకరమైన ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మీకు తెలుసు యవన కాలమందు మనుషులు ఎలా ఉంటున్నారో మీకు తెలుసు. తాగుబోతులుగా, వ్యభిచారులుగా, తిట్టుబోతులుగా, పొగరబోతులుగా తిరుగుతున్న ఈ సమాజంలో ఇదిగో ఈ రోజు మేము ఇలాగా మీ వీధులంతా వచ్చి దేవుని మాటలు ఇంత గొప్పగా మీకు తెలియజేయడానికి కారణం ఏంటో తెలుసా ప్రేమన దేవుని వల్లరా? ఇదిగో అనేకులు మా వెనకాల పెద్దలు ఈ మాటలు మాకు తెలియజేసి ఇటు రీతిగా ప్రతి గ్రామానికి, మా గ్రామానికి కూడా వచ్చి తెలియజేసినప్పుడు మేము దీన్ని పరిశోధించినప్పుడు ఇది నిజమైన గ్రంథం అని తెలుసుకున్నాం ప్రేమన దేవుని వల్ల. తెలుసుకున్నాం. ఇంతటి మించి భాగ్యం ఏముందో చెప్పండి ప్రేమన దేవుని వల్ల. ఒక మనిషి నీతిమంతుగా మారడం అనేది ఎంత భాగ్యం. ఆలోచన చేయండి. ఈ లోకంలో నీతిమంతుడిగా బ్రతకాలంటే బైబిల్ గ్రంథాన్ని అంగీకరించాలి. బైబిల్లో ఉన్న మాటలు పఠించాలి ప్రేమన దేవుని వల్ల. ఆలోచన చేయండి. మన కోసం ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు ప్రేమన దేవుని వల్ల తన 33 సంవత్సరాల జీవితాన్ని నలిపివేశాడు. ఎన్నో బాధలు పడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కరేటం పెట్టించుకున్నాడు. తన శరీరాన్ని చివరపు రక్తపు బొట్టు కూడా భూమి మీద కాచి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆలోచన చేయండి. మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు మనం అందరం యేసుక్రీస్తు వారిని అంగీకరించి సిద్ధపడి ఉన్నట్లయితే గనక ఆయనతో పాటు మనల్ని పరలోకానికి తీసుకువెళతాడు ప్రేమ దేవుని. ఇదే సువార్త. కాబట్టి ఆలోచన చేయండి. సమయం దగ్గర పడింది. ఏ క్షణాన యేసుక్రీస్తు వారు వస్తారో తెలియదు.
కాబట్టి ఆయన వచ్చేటప్పుడు మనందరం యేసుక్రీస్తు వారిని నమ్ముకొని సిద్ధపడి ఉండాలని తెలుసుకుంటూ ఈ మాటలు మంచి మనసుతో అంగీకరిస్తారని అందరికీ వందనములు. మా సహోదరులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ ఇబ్బందుల కొరకు. ఎక్కడున్న వారు అక్కడ ఉండి ఏకీవించినట్లయితే మా సహోదరులు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మా అబ్బాయి గురించి కూడా మీ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. అలాగేనండి. ప్రార్థన ఏకీపించండి. ప్రార్థన సుజాత గారు. ఆవిడ పేరు సుజాత. మా అబ్బాయి పని దైనంగా ఉన్నాయి కానీ అలాగేనండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన వాళ్ళ కోసం, సుజాత గారి కోసం, వాళ్ళ కోసం మీరు చేద్దగా నేను మాట్లాడదాని కోసం చేసేస్తున్నా. పరలోకమందున్న మా తండ్రి, ఇప్పుడు వరకు తండ్రి మీకు మా చెప్పిన మాటలు బట్టి నన్ను ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడానికి తండ్రి, యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి మంచి నిర్ణయం తీసుకోవడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. చెప్పిన మాటలు బట్టి ఆలోచించి తండ్రి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఆ పరలోకం చేరుకోవడానికి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారిని అంగీకరించి తండ్రి మీరున్న ఆ మహాలోకానికి రావడానికి తండ్రి యేసుక్రీస్తు వారు అక్కడే తండ్రి మార్గం కాబట్టి ఆయన అంగీకరించడానికి, ఆయన స్వీకరించడానికి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరు మంచి మనసును దయచేయండి. ఇప్పటి వరకు తండ్రి మాకు తోడుకొని నడిపించారు తండ్రి. ఇప్పటి వరకు మేము చేస్తున్న తండ్రి ప్రయాణం అంతట్లో మీరు మాకు తోడుకొని నడిపించి మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ, ఎటువంటి ఆటంకాలు లేకోకుండా తండ్రి మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వెళ్ళకుండా మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. గ్రామస్తులకు, కొప్పరు గ్రామస్తులకు ప్రభు పేరిట వందనాలండి. మరి ఈ మధ్య హాల్కా సమయంలో దేవుని పాటలు పాడుకుంటూ మీ యొక్క గ్రామానికి రావడానికి గల కారణం ఏంటంటే, మేమేదో ఏదో ప్రచారం చేయడానికో లేకపోతే ఏదో ఉద్దేశించి మాట్లాడడానికో కాదు, కానీ మనకి మన యొక్క జీవితాలు మెరుగుపరచడానికి ఈ భూలోకంలో ఎన్నో ఉన్నప్పటికీ ఇదే ఈ 60-70 సంవత్సరాలు శాశ్వతమని మనం బ్రతుకుతున్నాం. కానీ దీని తర్వాత అసలు మనకి ఏమవుతుంది ఏంటని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాల్సింది శుభవార్త. ఇప్పుడున్న పత్రికలు, ఇప్పుడున్న న్యూస్ చూసుకుంటే మనిషిని కలవరపరిచేలా ఉన్నాయి తప్పితే మనిషి యొక్క మనోభావాలు, మనిషిని మార్చే విధానాలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఎక్కడికో చాగుతాడంటే తను చివరి రోజుల్లో లేదా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆలోచిస్తాడు, ఏంటి నేను ఏం చేశాను, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఏంటి. అప్పుడు దాకా బంధువులు పక్కనే ఉంటారు, అప్పుడు దాకా మనం ప్రేమించేవారు, మనం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నా వాళ్ళందరినీ కాదనకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు అది. నేను ఈ మధ్యకాల ఈ యొక్క కొద్ది రోజులుగా హాస్పిటల్లో చూశానండి. హాస్పిటల్లో పెద్దవారు ఎలా బాధపడుతున్నారంటే చిన్న పిల్లల కన్నా దారుణంగా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో శివర్శనాలు ఉండే బాధ నిజంగా వర్ణాతీతం. అది ఎలా బాధపడతారంటే చాలా దారుణంగా బాధపడతారు. ఎందుకు బాధ ఏంటంటే ఏమైపోతానో ఏంటో, నా చివరి దినాలు ఏంటో, నేను చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాను అని భయం. ఆ భయంని పోగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సుమారు 2020 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే మనిషి అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా ముందుకెళ్ళినా కానీ మరణం కాడు వచ్చేసరికి ఆగవలసిందే. ఎందుకంటే అలాంటిది మరణం. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారా అంటే దాన్ని భయాన్ని పోగొట్టి ఇలా బ్రతకండి అని తెలియపరచడానికి వచ్చారు. ఏదో చూడండి, ఎంత సంపాదించినా చివరికి ఒక్క చిన్న పోగు కూడా పట్టుకెళ్ళాం. అంతెందుకు, మనం చనిపోయిన వెంటనే మనకున్న మన బంధువులు ఒకరోజు వచ్చి ఏడుస్తారు, తర్వాత ఉండమన్నా ఉండరు. ఎందుకంటే వాళ్ళ కంగారు అయిపోయిందా,
కప్పెట్టేశారా, కాల్చేశారా, మేము వెళ్ళిపోవాలి, మా ట్రైన్ లేట్ అయిపోద్ది అని ఆలోచించేవారే కానీ అసలు ఏంటి అని మన కోసం ఆలోచించేవారు ఉండరు. కనుక ఈ బ్రతికున్న దినాల్లోనే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే గనక ఇప్పుడు శాంతి కలుగుతుంది, చనిపోయిన తర్వాత కూడా శాంతి కలుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాలేరని చెప్పి చక్కటి మాటలు చెప్పారు. అయ్యే కాకుండా బైబిల్లో ఇంకా అనేకమైన మాటలు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, అలాగే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అదే నీ పొరుగు వారికి ఇవి అని చక్కటి మాటలు తెలియపరిచారు. ఇంకా అవే కాకుండా ఇంకా అనేకమైన విషయాలు దాంట్లో తెలియజేశారు. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, మన బ్రతుకులు మార్చే ఒక మంచి పుస్తకం బైబిల్ గ్రంథం. అదేదో పుస్తకం అన్నట్టుగా మనం తీసుకుని చదివేవారిగా కాకుండా అది ఏంటని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. చాలా మంది చాలా జ్ఞానం ఉన్న వాళ్ళే ఇదేంటో చూద్దామని, అసలు ఇదే పుస్తకం ఏంటని చూద్దామని అనుకున్న వాళ్ళే అది చదివి మారి చక్కటి జీవితాన్ని అనిపిస్తున్నారు. ఎందుకంటే చూడండి, మన ఇంట్లో ఎంతో ఖరీదైన మంచం ఉంటది, ఉండొచ్చు కానీ ఖరీదైన నిద్ర రాదు. అదే ఖరీదైన అన్నీ ఉండొచ్చు కానీ సుఖమైన నిద్ర కానీ సుఖమైన ఆరోగ్యం కానీ ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎంతసేపు ఏం సంపాదిద్దాం, ఎంతసేపు ఏం తిందాం, ఏం తాగుదాం అన్న వాటి మీద మనసుంచి మనం ఏం చేస్తాం అంటే కలవరపడి మన హృదయాలన్నీ కలవరపరుచుకుని అలాగే బ్రతికి అలాగే చనిపోతాం. అలా కాదు కానీ అసలు ఏంటి, నేనేం చేయాలి, చూడండి బైబిల్లో మాట ఉంటుంది, మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా వాడకండి, నీతి సాధనాలుగా వాడండి అని ఉంటుంది. దుర్నీతి సాధనాలు అంటే ఏంటి? అదే కొంతమంది పెట్టే చేతులు అమ్మా నీయి, కొట్టే చేతులు కాదు అంటారు. అంటే నలుగురికి పెట్టే చేతులుగా ఉండాలి తప్పితే నలుగురికి దగ్గర కొట్టేసి చేతులుగా ఉండకూడదు. అలాగే మన నోటి నుంచి ఏమొస్తున్నాయి? దుర్నీతి సాధనాలుగా బూతులు వస్తున్నాయా? అవి ఒక రోజు లెక్క చెప్పాల్సిన రోజు వస్తుంది. లేదు, మంచి మాటలు వస్తున్నాయా? దేవుడు చక్కటి ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగా ఆలోచిస్తూ పోతే మన యొక్క అవయవాలన్నీ కూడా దుర్నీతి సాధనాలుగా వాడకూడదు కానీ మంచి సాధనాలుగా వాడాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అలాంటి జీవితాలు మనం పొందుకోవాలంటే కనుక ఇంకా అనేకమైన విషయాలు బైబిల్లో పొందుపరిచి ఉన్నాయి. అలా యేసుక్రీస్తు వారిని నమ్మినట్లయితే గనక ఇవన్నీ మనకి తెలుస్తాయి. గనక అటువంటి తెలివైన వ్యక్తులుగా మనం అందరూ జీవించాలని, మంచి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మీకోసం తెలియపరుస్తున్నాం. మీరు మాకుతో కనుక ఏపించినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తారు. మీ అందరికీ వందనాలు. నిర్మించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే ఆయన గురించి మాట్లాడిన మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి ఉండలేదు. ఈ రోజు మనుషులుగా మనకి పిలువబడుతున్న రోబోట్స్ అనేవి మనకి కనబడుతున్నాయి. ఈ రోబోట్స్ ఎందుకు చేసుకున్నారంటే కొన్ని పనుల్ని మనుషులు చేయలేకపోతున్నారు కాబట్టి మనుషుల ద్వారా ఆ రోబోల ద్వారా కొన్ని పనులు చేయడానికి మనుషులు రోబోట్ని కనిపెట్టుకున్నారు. వీటికి ఒక సిస్టమ్ అనేది దానిలో ముందు అప్డేట్ చేస్తారు. అంటే అది ఇంట్లో పనికని లేదా ఫ్యాక్టరీలో పనికని ఇలా కొన్ని పనులకని వాటిని ఏర్పరుచుకున్నారు. అవి ఏ పనులకైతే ఏర్పరుచుకున్నారో ఆ పనులే చేస్తాయి. ఇంకా ఏ పని కూడా చేయవు. అంటే దాంట్లో ఒక సిస్టమేటిక్ అనేది పెట్టేశారు. ఒక క్రమంగా ఒక పని చేయడానికి దాన్ని ఏర్పరుచుకున్నారు. అంటే దానికి ఏం లేదంటే స్వతంత్రం అనేది లేదు. అది మనిషి దేనికైతే దాన్ని ప్రోగ్రామ్ చేసి దాన్ని ఏర్పరుచుకున్నాడో ఆ పనే చేయాలి. అది దాని సొంతంగా ఒక నిర్ణయాలు తీసుకోవడానికి దానికి స్వతంత్రం అంటూ లేదు. ఒక పని చేయడానికి దానికి నచ్చింది చేయడానికి దానికి స్వతంత్రం అనేది లేదు. అది మనకి అర్థమవుతున్న విషయం. దాంట్లో ఏం లేదంటే దానికి స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం లేదు, స్వతంత్రంగా పనిచేసే జ్ఞానం లేదు. ఇది రోబోట్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మనిషిని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే మనిషి స్వతంత్రుడు. మనిషిని దేవుడు ఎలా చేశాడంటే తనకి నచ్చింది చేయొచ్చు. జీవ మార్గము లేదా కీడు మార్గము, ఈ రెండు కూడా మనిషి ఎదుట దేవుడు పెట్టాడు. అంటే మంచి చెడు, ఇది మంచి ఇది చెడు అని ఆలోచించే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా దేవుడు మనకి కొంచెం జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానం బట్టి మనం చేయగలుగుతున్నాం.
అంటే మనకి ఏమర్థమవుతుందంటే మనిషి ఏం కాదంటే స్వతంత్రుడు. మనిషి ఒక పరిమితిలో లేనివాడు. మనిషి మంచి చేయగలడు, చెడు చేయగలడు. ఈ రెండు కూడా మనిషి విషయంలో మనకి కనబడుతున్నాయి. కానీ మనిషి ఒక విషయంలో బానిస అయిపోయాడు ప్రియమైన వాళ్ళారా. ఆ విషయం ఏంటంటే పాపం. మనిషి మంచి చేయగలడు, చెడు చేయగలడు అన్న విషయం మనకు అర్థమైంది కానీ ఒక విషయంలో మాత్రం మనిషి ఏమైపోయాడంటే బానిస అయిపోయాడు. స్వతంత్రుడిగా మనిషి బతకలేకపోతున్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మనం తాగుబోతులను కానీ లేదా సిగరెట్లు కాల్చే వాళ్ళని కానీ లేదా సినిమాలకి వెళ్ళే వాళ్ళని కానీ ఇలా కొన్ని చెడు లక్షణాలని చెడు లక్షణాలు చేసే వాళ్ళని మనం చూసి వాళ్ళ విషయంలో మనం ఆలోచిస్తే గనక వాళ్ళు కొన్ని విషయాల్లో మాట్లాడుతూ నేను తాగుడు మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను, సిగరెట్ మానాలనుకున్నాను కానీ మానలేకపోతున్నాను, ఒక పని నేను పదే పదే చేస్తూ ఉంటున్నాను, దాన్ని నేను మానుకోలేకపోతున్నానని మనిషి మాట్లాడుతూ ఉంటున్నాడు. మనిషిని దేవుడు ఎలా చేశాడంటే స్వతంత్రుడిగా చేశాడు. ఈనాటి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ పరుగుల ప్రపంచంలో నేడున్నటువంటి మానవాళి మరి కోట్ల మందిగా భూమి మీదకి పుట్టుకొచ్చాం. నేడు ప్రపంచంలో మరి అనేక మంది వివిధ రంగాలలో మరి పనులు చేసుకుంటూ రకరకాల ఆలోచనలతో మనిషి జీవన వ్యవస్థను కొనసాగుతున్నటువంటి చివరి కాల దినాలలో అసలు ఆ మనిషి వేటి కొరకు మనం బ్రతకాలి, అసలు ఆ మనిషి ప్రయాస ఈ లోకములో మరి కోటి విద్యలు కోటి కొరకే అని మరి అనేక మంది రకరకాలుగా మరి పనులు చేసుకుంటూ కుటుంబ వ్యవస్థలు నడిపించుకుంటూ మరి భూమి మీద మనం ఆలోచన చేస్తే మరి మనిషికి ఒక దినము మరణం ఉన్నది. అంటే కోట్ల మంది ప్రజలుగా భూమి మీద పుట్టుకొచ్చారు. తల్లి గర్భము నుంచి పుట్టుకొచ్చినటువంటి మానవుడు కొద్ది కాలం ప్రయాణం చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఈ పుట్టుక మరణానికి మధ్యలో అసలు మనం ఏం చేయగలుగుతున్నాము? మరి కోట్ల రూపాయలు సంపాదించగలిగాం. భూమి మీద కూటుకు లేని వారి నుంచి కోట్లు సంపాదించేటువంటి వారిని మన కళ్ళ ఎదురుగుండానే చాలా మందిని చూసాం ప్రియమైన దేవుని వారులారా. మరి చాలా మందికి కూడా కేవలం ధనాన్ని బట్టి మనశ్శాంతి లేదు. ఈ లోకంలో ఏలుబడి చేస్తున్నటువంటి పదవులు బట్టి చాలా మట్టి మరి మనశ్శాంతి లేదు. ఈ లోక జీవితంలో మనుషుడు ఏదో ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. మరి మరణానికి ముందే మనిషి జీవిత ప్రయాణం ఏమిటి, అసలు ఎందుకు మనం బ్రతుకుచున్నాము? మన కళ్ళ ముందే నేటికి క్రీస్తకం 2026 సంవత్సరంలో కళ్ళ ముందే కోట్ల మంది మట్టికి చేరిపోతున్నటువంటి దినాలలో ఎందుకు మనిషి ఆలోచన చేయాలి? అసలు మన ప్రయాణం ఏంటి? ఈ లోక జీవితంలో మనిషి ఎందుకు చనిపోతున్నాడు? చనిపోక ముందే మనిషి ప్రయాణం గురించి మనం ఆలోచన చేస్తే అసలు ఎందుకు మనిషికి మరణం వచ్చింది? ఒక రోజుని ప్రారంభం మనుషుల నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటే కొన్ని కోట్ల మంది మనుషులు మట్టికి చేరిపోయారు. మన కళ్ళ ముందే అనేక మందిని కాలిస్తే ఇప్పుడు బూడిదిగా మిగిలిపోతున్నారు. మట్టిలో పెట్టి సమాధి చేస్తే చీకిపోతున్నారు. అసలు మనిషి జీవిత ప్రయాణం ఏంటి? అసలు ఒక రోజుని తల్లి గర్భాన పుట్టుకొచ్చినటువంటి మనుషుడు కొద్ది కాలం ప్రయాణం చేసి ఎందుకు చనిపోతున్నాడు అని అడిగితే మనుషుడు ఒక రోజుని ఆజ్ఞను అతిక్రమించడం, పాపాన్ని కొనసాగిస్తూ మరి ఈ రోజు కూడా మరి పాపమని గాని మనం నడచే నడవడిక, మరి పొరుగువాడి పట్ల మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు, మనం చూస్తున్నటువంటి చూపులు, మనం మాట్లాడుతున్నటువంటి మాటలు, మన నోటు ద్వారా వచ్చినటువంటి బూతులు, ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే పాపంలోనికి నడిపిస్తాయి. మరి చిన్న చిన్నయే కాదండి, మేము నరహత్య చేసే వాళ్ళం కాదు, ఎవరిని కూడా దూషించే వారం కాదు, మరి మేమేమి అంత పాపులు మేము కాదు అనుకోవచ్చు. కానీ మన తెలియకుండానే మరి పొరుగువారు ఈ రోజుని మరి ఎదుగుతున్నప్పుడు ఒక అసూయ పడేటువంటి భావం నేడు ప్రపంచ మనుషుల్లో ఉన్నది. ఈ రోజున రకరకాల ఆలోచనలు కలిగినటువంటి మనిషి అసలు ఎందుకు ఆలోచన చేస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాం? ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా మనకంటే ధనం కలిగినటువంటి వారు, మనకంటే గొప్ప పదవులు కలిగినటువంటి వారు, మనకంటే చాలా మంది గొప్పవారు ఎందుకు లోకాన్ని విడిచి మట్టికి వెళ్ళిపోతున్నారంటే మనిషికి భూమి మీద ఇంతకాలం బ్రతకాలి, మళ్ళీ తిరిగి రమ్మని సృష్టికర్త అయినటువంటి దేవుడే మళ్ళీ మనుషుల్ని మళ్ళీ తిరిగి భూమి మీద నుంచి మరణం ద్వారా మరి దేవుడే పిలుస్తున్నారు. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు,
క్రీస్తు వారి నామంన శుభాభివందనాలు తెలియపరుస్తున్నామండి. దేవుడు ఎంతగానో ఈ యొక్క గ్రామంకు ఆయన మాటలు ప్రకటించడానికి ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. చూడండి, మనము ఒక విధముగా ఆలోచన చేస్తే ఒక భార్యాభర్తల యొక్క బంధం గురించి మనం ఆలోచన చేస్తే వారి యొక్క బంధము ఎలాగ కట్టబడింది, వారి యొక్క దాంపత్య జీవితము ఎలాగ నిర్మితము అయిందనేది ఆలోచన చేస్తే, అలాగే స్నేహితుల మధ్య బంధం కానివ్వండి, అలాగే రక్త సంబంధికుల మధ్య బంధం కానివ్వండి, ఇలాగా తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం కానివ్వండి, ఏ బంధంను చూసినట్లయితే ఒకటి మనకి కనబడుతుంది. ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం. ఒకరి పట్ల ఒకరికి నమ్మకము కలిగి ఉండడం బట్టి వారి యొక్క దాంపత్య జీవితంలో, వారి యొక్క స్నేహ బంధంలో ప్రతి ఒక్క బంధము బలపడుతుందని మనకి ఒక నమ్మకం. చూడండి, వారికి ఏమన్నా ఒక మాట చెప్పాలంటే, స్నేహితుల మధ్యకి వెళ్ళి వారికి ఏమన్నా ఒక మాట చెప్పాలంటే ఒకరికి చెప్తే సరిపోద్దురా, వారిద్దరూ ఒకటే. దేంట్లో వాళ్ళు ఇంత నమ్మకము పొంది ఉన్నారంటే వారిరువురు ఒకరు మాట్లాడుకున్నారు. మాట మాట్లాడుకోవడం వల్ల ఒకరి ఉద్దేశాలు ఒకరు ఇష్టపడి వారి యొక్క బంధము బలపడింది. అంతే కదండి. ఒకరి మధ్య ఒకరికి నమ్మకం ఉన్నదంటే వారి యొక్క మాట్లాడుకున్న ఒక మాటలు ఇద్దరికి ఇష్టపడింది కాబట్టి వారి మధ్య ఎవరైనా వెళ్ళి వ్యతిరేకంగా చెప్దామన్నా ఏమంటారు, వారిద్దరూ ఒకటే, మనం ఎన్ని చెప్పినా వారు వినరు. ఇంకా చెప్పాలంటే ఒకరంటే ఒకరు ప్రాణం. ఆ ప్రాణము, ఒకరంటే ప్రాణము అని ఒకరి కొరకు ఒకరు ప్రాణం ఇచ్చేంత వరకు ఆ వారి యొక్క నమ్మకము మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాగా ఎవరికైతే నమ్మకం కలిగి ఉండి ఒక ఆయన వారి వద్దకు వచ్చి అడిగితే, నాకు బలహీనంగా ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం అంత ఆదరణ కలిగిస్తుందంటే కలిగిస్తుంది. అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును రారు. అంటే ఈ మాటను ఒకసారి ద్వేషరూపంగా ఆలోచన చేయకుండా మంచి బీజంతో మీ హృదయంలో ఆలోచన చేస్తే మార్గం అంటున్నాడు, జీవం అంటున్నాడు, సత్యం అంటున్నాడు. ఏంటి, ఎవరి యొద్దకు వెళ్ళాలి అన్న మాట, ఈ మాటలు మనం ప్రేమపూర్వకంగా ఆలోచన చేసినట్లయితే చూడండి, ఈ మాటల ద్వారా మన ఆరోగ్యం మీద వైద్యుడు మంచివాడని ఎవరినైతే మనం అడిగి ఉన్నామో ఆ మాట చేత మనం వెళ్ళి అడిగి ఆ వైద్యుడు ఇచ్చిన టాబ్లెట్ల ద్వారా, ఆ వైద్యుడు చేసిన వైద్యం ద్వారా మనము స్వస్థత పొందుతున్నాం, ఆరోగ్యము కలిగి జీవిస్తున్నాం. ముందు మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మా శుభాలు వందనాలు మీకు తెలియజేస్తున్నామండి. మేమందరం యవనస్తులుగా కూడి మీ మధ్యలోకి వచ్చి దేవుడి మాటలు చెప్పాలనేటువంటి ఆశ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకులు మార్చే దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని మార్చితే ఎంత ప్రయోజనం ఉంటుందో మేము రుచి చూసి తెలుసుకున్నాము కనుక ఆ మాటలు మీకు చెబితే మీ కుటుంబాల్లో ఒక వ్యక్తి మారడం వల్ల ఎంత ప్రయోజనమో, ఒక వ్యక్తి వ్యసనాలు మానడం వల్ల ఎంత ప్రయోజనమో, ఒక వ్యక్తి మత్తు ద్వారా వాటికి దూరంగా ఉండటం వల్ల ఎంత ప్రయోజనమో, ఒక ప్యాకెట్ కానీ ఒక జోదం కానీ ఏ బలహీనత ఏదైనా మనకి ఆయాసం రప్పించేది, మనకి నచ్చనిది, అనేకులకు నచ్చనిది ఏదైతే ఒక ఆయాసం మనిషిని ఇబ్బంది పెడుతుందో అటువంటి ఆ మత్తు నుంచి విడుదల పొందుకుంటే వచ్చే లాభం ఏంటో మేము మీకు తెలియజెప్పాలనుకుంటున్నామండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకులు మార్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను మనుషులుగా చూడమని చెప్పే దేవుడు. ఎందుకంటే ఒక వ్యక్తి మారితే తన కుటుంబంలో వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతారు. తన భార్య కానీ, తన పిల్లలు కానీ, తన తల్లిదండ్రులు కానీ, వారి అత్తమామయ్య కానీ, ఇరుగు పొరుగు కానీ, బంధుమిత్రులు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ వీధి కానీ, ఆ పల్లె కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా ఇతను ఒక మంచి స్వభావంతో
మారగలడు. ఎందుకంటే దానికి నిదర్శనం మేము ఒకప్పుడు ఇటువంటి మత్తు నుంచి, వ్యసనాల నుంచి, కుటుంబాలన్నీ పాడైపోయిన విధానంలో నుంచి మేము క్రీస్తును అంగీకరించాక ఆ దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మేము చదివిన తర్వాత మమ్మల్ని మేము సరి చేసుకున్నాం, మా కుటుంబాలని కట్టుకోగలిగామండి. ఎందుకంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని. ఆ మాట అందులో ఏమన్నా తప్పు ఉందా అంటే తప్పేమీ లేదు. మన భార్యని మనం ఎలా చూసామంటే హీనంగా చూసాం, తిట్టుతున్నాం, కొడుతున్నాం, ఆయాసపడుతున్నాం, మనకు నచ్చని విధానంగా ఉంటుందని చెప్పి మనం చిత్రహింసలు పెడుతున్నాం. అందువల్ల మనకి ఆవిడ ఏమైపోతుందంటే దూరం అయిపోతుంది, మన మీద ద్వేషం పెంచుకుంటుంది. ఆ ప్రాబ్లం భార్య భర్తల మధ్యలో ఉంటేనే సరిపోతుంది అనుకుంటే సరిపోవట్లేదు. ఆ ప్రభావము పిల్లల మీద పడుతుంది. ఆ పిల్లలు వెళ్ళకూడనటువంటి మార్గాలకి, తీసుకోవాలన్నటువంటి చెడు నిర్ణయాలు తీసుకుని వారి కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి. వారు చదువు మీద శ్రద్ధ పెట్టలేరు, వారు ప్రేమ మీద శ్రద్ధ పెట్టలేరు, మిమ్మల్ని గౌరవించలేరు. అమ్మను ప్రేమిస్తే నాన్నకు కోపం, నాన్నను ప్రేమిస్తే అమ్మకు కోపం. కనుక వారి కుటుంబంలో, వారి మనసులో ఒక చెడు బీజం పడిపోతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. వాళ్ళకి మాత్రమే చెప్పాడా? మీ స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి, గౌరవించుడి, గణపరచుడి. నీ భర్తని ప్రేమించడి, నీ కుటుంబాన్ని కట్టుకోండి అని దేవుని మాటలు మనకి ఎంతగానో ఆదరణిస్తున్నాయి ప్రియులారా. ఎందుకంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే శ్రేష్టము. ఏంటంటే మంచి చక్కని విధానం కలిగినటువంటి స్త్రీ ఉంటే మంచిది. ఒక స్త్రీ మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఒక స్త్రీ తన భర్తను ప్రేమిస్తే మంచిది, తన కుటుంబాన్ని ప్రేమిస్తే మంచిది, తన తల్లిదండ్రులను ప్రేమిస్తే మంచిది, తన అత్తమామలను ప్రేమిస్తే మంచిది. ఎందుకంటే చాలామంది, అనేక మంది అనాథ శరణాలయంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే గెంటేస్తున్నారు, త్రోసేస్తున్నారు, వెళ్ళిపోండి అంటున్నారు, మేము పెంచలేమంటున్నారు. అమ్మ అన్ని దగ్గర కొన్ని రోజులు ఉండని కొంతమంది, అమ్మ నా పెద్ద అన్ని దగ్గర ఉండి కొన్ని రోజులని కొంతమంది, అక్క దగ్గర కొన్ని రోజులు ఉండమని కొంతమంది అని పంచుకుంటున్నారు. దేని పంచుకుంటున్నారంటే ప్రేమని, ఒక వ్యక్తిని, ఒక మంచి నడవడిక కలిగినటువంటి ఒక వృద్ధుడైనటువంటి తల్లిని, తండ్రిని అనాథ శరణంలోకి పంపించేస్తున్నారంటే మధ్యలో ఏం కరువు అయిపోయిందో తెలుసండి? ప్రేమ కరువు అయిపోయింది. అనేకుల మధ్యలో ప్రేమ కరువైపోయింది, అనేకుల మధ్యలో క్రమం కరువైపోయింది. అందుకే అనేకమైనటువంటి కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి, అనేకమైనటువంటి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకంటే కొంతమంది పాపం ద్వారా కుటుంబాలు పాడైపోతున్నాయి. పరపురుషునటువంటి సాతాను కుటుంబంలో ప్రవేశించి వారి బాగున్న కుటుంబాలను శాంతి, సమాధానం, నెమ్మది, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అని ఒక మంచి క్రమంగా ఉన్నటువంటి కుటుంబంలో పరపురుషుడైనటువంటి సాతాను గారి కుటుంబంలో ప్రవేశించి వారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తున్నాడు. ప్రియులారా, కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. అయితే దేవుని వాక్యం సెలవుస్తుంది, పాపాన్ని మనం విడిచిపెట్టాలి. పాపం అంటే ఏంటండి? మేము వ్యభిచారం చేస్తున్నామా, మేము దొంగతనం చేస్తున్నామా, నేనేమో మోసం చేస్తున్నామా, చీటిపాట పాడి ఆ చీటిపాటి డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినా అని అనొచ్చు. కానీ వాక్యం సెలవుస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆయన మాట తప్పడం పాపం, ప్రేమించమన్నప్పుడు ప్రేమించకపోవటం పాపం, దొంగతనం చేయకూడదన్నప్పుడు దొంగతనం చేస్తే పాపం. చూడండి, ఈ పాపాలని, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాల నుంచి విడుదల పొందించుకోవాలంటే కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ నిబంధన, ఆ పాపం చెయ్యొద్దు అని వచ్చినటువంటి ఒక వాక్కును మనం తప్పించుకోవాలంటే యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మధ్యాహ్నకాల సమయం ముందు ఈ ప్రాంతంలోకి వచ్చి, ఈ గ్రామానికి వచ్చి చక్కని విషయాలు మీకు చెప్పాలని యవనస్తులుగా మేమందరం కూడి వచ్చామండి. ఒక మంచి వార్తను మీ వద్దకు తీసుకొచ్చాం. సంతోషకరమైన వార్త అంటే ఏమిటంటే మీరు అనుకోవచ్చు, ఈ లోకంలోనూ ప్రతిదీ సంతోషంగానే ఉందని మన జీవితంలో. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే సంతోషం, కారు లేని వాళ్ళు కారు కొనుక్కుంటే సంతోషం,
బంగారం లేని వాళ్ళు బంగారం కొనుక్కుంటే సంతోషం. ఈ సంతోషములన్నీ ఎక్కడి వరకు ఉంటాయంటేనండి, మనం భూమి మీద ఉన్నంత కాలమే ఆ సంతోషాలు ఉంటాయి. భూమి విడిచాక మనము అవి మనతో రావు, కానీ మన సంతోషాలు అక్కడితోనే ఆగిపోతాయండి. కానీ నేను చెప్పే సంతోషం ఏమిటంటే, మీరు నమ్ముకుంటే మీరు ఈ లోకంలోనూ సంతోషంగా ఉంటారు. చనిపోయాక మరో లోకం ఉందండి, అదే దేవుడు ఉండే చోటు. అక్కడ కూడా మీరు మీరు ఎలా చెప్తున్నారని వచ్చండి. ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే, శరీరానికి సావు ఉంది కానీ ఆత్మకి సావు లేదు. ఈ ఆత్మ మనుషుని విడిచి వెళ్ళాక, శరీరాన్ని విడిచి వెళ్ళాక ఆత్మ మనం చేసే క్రియలను బట్టి అంటే పాతాళ లోకం కన్నా వెళ్ళాలి, పరలోకము కన్నా వెళ్ళాలి. ప్రియమైన వాళ్ళు, ఆ రెండిట్లోకి ఏదో చోటికి వెళ్ళాలి. ఆ రెండిట్లోకి ఏదో చోటికి వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ఉండగానే ఆ చోటు ఏదో తెలుసుకోవాలి. ఆ మంచి చోటు ఏదో తెలుసుకోవాలి, దేవుడు ఉండే చోటు ఏదో తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, సాయంత్రం వరకు మీరు కాచి కాపాడి ఆయన సువార్తను ప్రకటించే విధముగా ఇబ్బంది లేకుండా జరిగించిన విధం బట్టి వాళ్ళ ముందు స్తోత్రం. ఆయన మా పరిస్థితులు, మా బాధలు, మా ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు అన్నీ మీకు తెలుస్తాను. నేను అవన్నీ పక్కన పెట్టి నాకు నేను విశ్వసించి ఆయన సువార్త పని మా కాడి మేము ఇచ్చిన కుటుంబం బట్టి వాళ్ళని మీరు ఎక్కడే నడిపించు, రావాల్సిన నీళ్ళు అనుగ్రహించి పని ముఖ్యంగా రాదంటే మీ జ్ఞానం అనుగ్రహించి పని అనేకులకు అనేక ఊళ్ళకు వెళ్ళి మీ మాటలు ప్రకటించే భాగ్యాన్ని మనం అనుగ్రహించి నమ్ముకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఎవరైతే తోడుగా ఉన్నారో వారందరి కుటుంబాలు జీవించి ఆశ్రయించుకోవాలి. వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించి నమ్ముకుంటున్నాం. దీనికి వాళ్ళు మా రక్షణమైన యేసుక్రీస్తు వరకు నేను ఈ ప్రార్థన మనం అడుగుతున్నాం. ఏవైతే ఈ మాటను ఏ ఒక్కరూ తండ్రి నేను వ్యక్తంగా తీసుకోకుండా మంచి నేల మనం చెప్తున్నాను తండ్రి. 30 రోజులు 60 రోజులు 20 రోజులుగా ఫలించడానికి, నీ రక్షణ పొందడానికి, నేను నీ సన్నిధికి చేర్చబడడానికి సహాయంగా మాట్లాడడానికి సహాయం చేసి ప్రభావం. మళ్ళీ ఈ సాయంకాలం మనం వెళ్తుండగా ఉదయకాలం మా ప్రయాణంలో ఓడుకున్నది, ఈ సాయంకాలం మనం మా ప్రయాణంలో ఓడుకుని గడిపించి సహాయం చేయించింది. మరలా నేను ఫస్ట్ తారీఖు మేము అందరూ కూడా నేను మరలా తెలుసుకోవడానికి సహాయం చేసింది. మరి సువార్త టీంలో పాల్గొనకుంటే ఎవరు అందరూ మీరు నాకు అందరితో మీకు కంచి కాపాడుతున్నాయ్యా. ఈ టీం చెడగొట్టాలని దృష్టిలో ప్రేరేపిస్తున్నప్పుడు వాటిని గౌరవించి నేను తండ్రి ఐక్యత కలిగిన అవడానికి సహాయం దయచేయండి. ప్రభావం మేము సమాజానికి ఎలా అయితే కనపడుతుందో వ్యక్తిగతంగా మా సాక్ష్యం కూడా రాలేని సహోదరులు మీరు నాకు తీసుకుంటారు. రాలేదు మాకైతే కానీ సమస్తం ఎరిగిన దేవుడు మరలా నేను మరలా సువార్త ఏ ఒక్కరూ మనం ఆసక్తి కలిగి, భారం కలిగి, బాధ్యత కలిగి అందరూ కూడా దాన్ని జరగడానికి సహాయం చేయండి. అందరి కుటుంబాల చుట్టూ, అందరి పనుల చుట్టూ మీకు కలిసి ప్రాప్తాలు తెచ్చమని మరి ముఖ్యంగా తండ్రి దేవుడి రాజ్యాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థతను మీరు దయచేయండి. నార్మల్గా రావడానికి సహాయం